హాయ్ హలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈరోజైతే మనం ఆలుతో ఎగ్ ఆమ్లెట్ అయితే తయారు చేసుకుంటున్నాం. పొటాటో ఆమ్లెట్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. రోజుకి ఒకేలాగా మనం బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా మనం పిల్లలకు చేసి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తా ఈ రెసిపీ అయితే తింటారు. అలాగే సాయంకాలం మన స్నాక్స్ కింద కూడా ఈ రెసిపీ అయితే మనం చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. అంతా మనకి ఒక 20 నిమిషాలు అయితే అయిపోద్దండి. మరి లేట్ చేయకుండా మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. వాటిని తొక్కిలా తీసేసుకొని వీటిని బాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అందులో వాటర్ పోసుకొని ఒక 2 సార్లు అయితే కొంచెం బాగా కడిగేసుకోండి. ఇప్పుడు నేను స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అయితే నేను వేసుకుంటున్నాను. మీరు అల్లం ముక్కలు కానీ తినేలా ఉంటే అల్లం ముక్కలు అయితే వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా వేపుకుంటున్నాను. ఈ అల్లం పేస్ట్ ఆనియన్స్ కలిపి బాగా వేపుకోవాలి. ముందు ఆనియన్స్ వేసిన తర్వాతే అల్లం పేస్ట్ వేయండి. ముందుగా అల్లం పేస్ట్ వేస్తే నూనె అంతా మనకి చందరవందరగా అయిపోద్ది. కాబట్టి ఆనియన్స్ వేసిన తర్వాతే అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. అలాగే కొంచెం ఒక్క పచ్చిమిరపకాయ అండి చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. అవి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి వేపుకోవాలి. వాటర్ అనేది వేయకూడదు, ఓన్లీ మనం ఆయిల్లోనే బంగాళదుంపలు మాత్రం బాగా మగ్గాలి. ఇప్పుడు కొంచెం నేను మిరియాల గుండ అయితే పెప్పర్ పౌడర్ అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను. దానికి పడినంత వేసుకున్నాను. కొంచెం 1/2 స్పూన్ సాల్ట్. ఇప్పుడు బాగా వేపుకోవాలండి. మనకి ఈ ఆయిల్లోనే బంగాళదుంపలు బాగా మగ్గాలి, బాగా వేగాలి. ఈ ఆయిల్లోనే బంగాళదుంపలు బాగా మనకి ఉడకాలన్నమాట. ఇలా బాగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు మనం పక్కన రెండు గుడ్లు అయితే ఇలా చెతకొట్టుకొని ఒక గిన్నె వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీగా మనం బంగాళదుంపలు వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్టు, అలాగే కొంచెం పచ్చికారం వేసుకొని వీటిని బాగా మనం గిలకొట్టుకోవాలి, బాగా కలుపుకోవాలి. అలా అయితేనే బాగా ఎగ్ మంచి ఫ్లఫీగా అనేది వస్తుంది. చూడండి, బాగా కలుపుకోవాలి ఈ కోడిగుడ్లు 2 కూడా. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను. వేసి బాగా కలపండి. ఇప్పుడు మనం ఇందాక ఆలు ఉంది కదా, ఈ ఆలు అంతా కూడా మొత్తం ఈ ఆలు కర్రీ అంతా కూడా ఈ కోడిగుడ్లో వేసుకోవాలి. మొత్తం పెనంలో ఆయిల్తో మొత్తం కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. స్పూన్తో బాగా కలిపేసుకోవాలి ఈ మొత్తం కూడా. ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత నేను స్టవ్ మీద అయితే ఒక కళాయి అయితే పెట్టుకున్నాను, పెనం అయితే పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీగా అందులో ఆయిల్ అది ఉంటుంది కాబట్టి. కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత మనం ఇలా కలుపుకున్న ఈ మిశ్రమం అంతా కూడా పెనం మీద అయితే వేసుకోండి. మీ ఇష్టం, దలసరిగా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఇలా పరుచుకోవచ్చు. ఇలాగ మనం బాగా స్లిమ్ మంట పెట్టుకోవాలి. స్లిమ్ మంట మీదే మనం ఉడికించుకోవాలి. పెద్ద మంట పెట్టారంటే మనకి లోపల ఉడకకుండా ఉంటుంది, ముక్కలు కూడా ఇరిగిపోతూ ఉంటాయి. కాబట్టి స్లిమ్ మంట పెట్టుకోండి. చూడండి, అట్టు అనేది నాకు స్లిమ్ మంట మీద ఒక సైడ్ అయితే ఉడికింది. మళ్ళీగా తిరిగేసుకోండి. ఎక్కడ కూడా మనకు అట్టు అయితే చెదరదు, ఎందుకంటే స్లిమ్ మంటలో ఉడికింది కాబట్టి అట్టు మనకి ఎక్కడ కూడా చెదరకుండా ఉంటుంది. ఇప్పుడు కూడా ఇటు సైడ్ కూడా మనం స్లిమ్ మంట మీదే ఇటు సైడ్ కూడా బాగా అట్టు అయితే ఉడకాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది. ఇటు కూడా మనకి బాగా అట్టు అనేది ఉడికిపోయిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, ఇటు కూడా మనకి అట్టు ఉడికిపోయింది. అటు ఇటు బాగా అట్టు ఉడికిపోయిన తర్వాత తీసుకొని ప్లేట్లు అయితే వేసేసుకోవడమే. అంతేనండి, మనకి పొటాటో ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చాక్తో మీకు నచ్చిన విధంగా ముక్కలు అయితే కట్ చేసుకోండి. ఇలాగా చాక్ తోటి ఇలాగా ముక్కలు అయితే కట్ చేస్తున్నాను నేను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, అంతా మీకు ఒక 20 మినిట్స్లో అయితే అయిపోద్ది. చూడండి ఎంత బాగుందో, అంత కలర్ఫుల్గా ఉందో. మనం వేసిన కొత్తిమీర కూడా పైన మనకి ఆమ్లెట్ మీద పర్ఫెక్ట్గా కనబడుతుంది కదా. అలాగే మనం వేసుకున్న బంగాళదుంప కూడా చాలా బాగా కుక్ అయింది. చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది. మనం వేసిన పెప్పర్ కానీ అల్లం కానీ మంచి టేస్ట్గా అయితే ఉంది. పిల్లలకు బాగా నచ్చుతుంది. కంపల్సరీగా ట్రై చేయండి. మరి ట్రై చేసి మీకంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. మరి ఈ రెసిపీ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంది. ఈ పొటాటో అలాగే ఆమ్లెట్ చాలా బాగుందండి. ఓకే ఫ్రెండ్స్, కంపల్సరీగా ట్రై చేయండి. బాయ్.